లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్, రైట్ హ్యాండెడ్ పీపుల్. లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ ఎక్కువ క్రియేటివ్గా ఉంటారు, రైట్ హ్యాండెడ్ పీపుల్ ఎక్కువ లాజికల్గా ఉంటారు. ఇలాంటి నోషన్స్ మన సొసైటీలో చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ అంటే ఏంటి, రైట్ హ్యాండెడ్ పీపుల్ అంటే ఏంటి? హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనం ఇవాళ ఈ లెఫ్ట్ హ్యాండెడ్, రైట్ హ్యాండెడ్నెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మన బ్రెయిన్ అనేది రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్గా అనాటమికలీ ఉంటుంది. రైట్ హెమిస్ఫియర్ అనేది మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ హెమిస్ఫియర్ అనేది మన రైట్ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్లో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. దీన్ని మనము చాలా వరకు స్ట్రోక్స్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో స్ట్రోక్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అవడం చూస్తూ ఉంటాం. కానీ దీన్ని చాలా స్టడీస్, ఎస్పెషలీ 1980s, 1970sలో స్ప్లిట్ బ్రెయిన్ థియరీస్ అనే స్టడీస్ వల్ల ఈ రైట్ హ్యాండెడ్నెస్, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సనాలిటీస్ అని చెప్పి పాపులరైజ్ చేశారు. నిజంగా లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్ అనేది మనకి లాంగ్వేజ్, లాజిక్, మ్యాథమెటికల్ రీజనింగ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది స్పేషియల్ అవేర్నెస్ లేదా ఎమోషనల్ రికన్సిలియేషన్, అలాగే క్రియేటివిటీని కంట్రోల్ చేస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫంక్షన్స్కి రెండు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది కార్పస్ కెలోసమ్ అనే కనెక్షన్ తోటి కలిపి పనిచేస్తుంది. ఇంకొక టిపికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లాంగ్వేజ్. వర్నికీస్ అండ్ బ్రోకాస్ ఏరియా అనే సెంటర్స్ లెఫ్ట్ హెమిస్ఫియర్లో స్పీచ్ని కంట్రోల్ చేస్తాయి. కానీ రైట్ హెమిస్ఫియర్లో ఉండే ఏరియాస్ ఈ స్పీచ్ యొక్క టోన్ని, సర్కాజంని అన్నిటినీ కంట్రోల్ చేస్తాయి. ఇలాగే రీడింగ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి వేరియస్ బ్రెయిన్ ఫంక్షన్స్కి రెండు హెమిస్ఫియర్స్ బ్రెయిన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తుంది. సో మోడర్న్ ఇమేజింగ్, ఎఫ్ఎంఆర్ఐస్, ఇలాంటి ఫంక్షనల్ ఎంఆర్ఐస్, స్పెక్ స్కాన్స్, ఇలాంటి మోడర్న్ ఇమేజింగ్ అన్నీ కూడా రెండు పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈక్వల్లీ పనిచేస్తున్నాయి అందరిలో అని చెప్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరన్నా మిమ్మల్ని మీరు రైట్ బ్రెయిన్ డా, లెఫ్ట్ బ్రెయిన్ డా అడిగినప్పుడు, లేదు ఐఎమ్ మై బోత్ సైడ్స్ ఆఫ్ మై బ్రెయిన్ ఫంక్షన్ ఈక్వల్లీ అని చెప్పండి. ఎందుకంటే బ్రెయిన్ కాగ్నిషన్, బ్రెయిన్ యొక్క పవర్ అనేది రెండు సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఈక్వల్లీ పనిచేసి కోఆర్డినేటెడ్గా పనిచేసినప్పుడే ఈ పవర్ అనేది ఉంటుంది. ఇలాంటి మరిన్ని బ్రెయిన్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.